ఈరోజు దాడి చేయడం అనేది చాలా నీచమైన పని. ఎందుకంటే పులివెందులలో మహేష్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు ఇప్పుడు మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ పరంగా హేమంత్ కుమార్ రెడ్డి గారికి జెడ్పీటీసీ టికెట్ ఇచ్చారు. ఆ అన్న కోసం అని చెప్పి మొత్తం మన పులివెందుల తాలూకా నుండి అందరం ప్రచారం కోసం అని చెప్పి వస్తున్నాము. ఆ ప్రచారంలో భాగంగానే ఈరోజు వేల్పల్లి రామన్న, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ప్రచారానికి వచ్చారు. వాళ్ళ మీద ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు టీడీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, బీటెక్ రవి మనుషులు కానీ, కుటుంబ ప్రభుత్వం వాళ్ళు కానీ నీచంగా దాడి చేసి రామన్నకు తలకు గాయమైంది, భారీగా దెబ్బ తగిలింది అన్నకు. అలాగే ఎమ్మెల్సీ రమేష్ గారికి చెయ్యి ఎరిగింది. ఇటువంటి నీచమైన రాజకీయమో గతంలో ఎవరు చేయలేదు. పులివెందులు అంటేనాక రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షన్ అనేది మర్చిపోయేలాగా చేశారు. ఎందుకంటే కడప జిల్లా అంటే ఫ్యాక్షన్ చేయొద్దండి, మానుకోండి అని చెప్పని రాజశేఖర గారు ఇంతవరకు తగ్గించుకుంటూ వచ్చి ఫ్యాక్షన్ గ్రామం నుంచి తీసేసి చాలా మంచిగా చేసుకుంటూ పోయారు పులివెందులు అనే ఊరును. ఇప్పుడు వీళ్ళు కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా టీడీపీ వాళ్ళు పులివెందుల మండలంలో వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంకింగ్ బలంగా ఉన్న ఉద్దేశంతో అది చూసి ఓర్చుకోలేక వీళ్ళు టీడీపీ వాళ్ళు కేవలము నిన్న వైఎస్ఆర్సీపీ మనుషులను నలపరెడ్డిపల్లిలో అక్కడ దాడి చేసి గొడవ పడినారు. అక్కడ వాళ్ళ మీద బైండర్ కేసు 100 మంది మీద పెట్టారు నిన్న మా వాళ్ళ మీద. ఈరోజు కూడా 30 మంది మీద బైండర్ కేసు పెట్టారు. ఈరోజు కేవలం అన్నంలో నల్గొండ వరపల్లిలో మహిళలను కాపాడకపోతే ఆ ఊరి మహిళలు ఇప్పుడు రామన్న మాకు దక్కేవాడు కాదు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు మాకు దక్కేవాళ్ళు కాదు. ఇలా మేము కనుక గత ప్రభుత్వంలో అనుకోనింటే టీడీపీ వాడు ఒక్కడు పులివెందుల తాలూకులు మిగిలే వాళ్ళు కాదు. కేవలం మా జగనన్న సామరస్యంగా మనము పోదాము, మనకు దేవుడు ఉన్నాడు, ప్రజల అభిమానం ఉంది, మనకు ఓటు బ్యాంకింగ్ ఉందని చెప్పి ఆయన అన్ని రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని మనం అభివృద్ధిలోకి తీసుకొని పోవాలని చెప్పి చేసినాడు. కాబట్టి మేమందరము ఎన్నికల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు మీరు ఏమంటారు? దీనికి ఎన్నికల్లో పరిస్థితి లేదు అంటే మేమందరం సామరస్యంగా పోయినామండి. మా అధినాయకుడు చెప్పిన విధంగా మేము గొడవలకు కానీ అల్లర్లకు కానీ ఏ విధంగా కూడా ఏది సృష్టించాలనుకోలేదు. ఆయన పథకాలలోనే అందరూ కావాలనుకున్న మనిషి ఇలాంటి గొడవలకు వెళ్ళాలని ఏ రోజు అనుకోలేదు. ఇది ఓట్ బ్యాంకింగ్ తగ్గించాలని వీళ్ళు ఇప్పుడు అనుకుంటే మాకు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కానీ ఓట్ బ్యాంకింగ్ తగ్గదు కూడా. వాళ్ళు చూడాల్సింది ఈవీఎంల ద్వారా గెలిచామన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మాకు ఓట్ బ్యాంకింగ్ బాగా ఉంది, ఈ పులివెందుల్లో ఉంది, కడపలో ఉంది, ప్రతి చోట రాష్ట్రం అనేది కాదు, మన కడప జిల్లానే కాదు, రాష్ట్రం అంతా మాకు బాగా ఓట్ బ్యాంకింగ్ ఉంది. ఇప్పుడు జనాలు వస్తున్నారంటే మేమేదో గ్రాఫిక్ చేస్తున్నాం అంటున్నారు, అది కూడా సాధ్యం కాని విషయం. ఇది మీరు మగవాళ్ళను జైళ్ళలో పెట్టినంత మాత్రాన ఓటమిని అంగీకరిస్తాం అనుకోవడానికి కూడా లేదు. ఇంకొక విషయం పర్టికులర్గా ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే పథకాల ద్వారా మేము ఇచ్చాం పథకాలన్నీ మేము గెలుస్తామన్న ధీమా ఉన్నప్పుడు ఇలాంటివి చేయాలని అనుకోకూడదు, ఎవరు కూడా గొడవలు రాకూడదు. సరే మీరు గెలిచారు ఇస్తున్నారు అనుకుంటే మా జగన్ రెడ్డి ఇచ్చిన పథకాలనే పేరు మార్చుకొని ఇస్తున్నారే కానీ కొత్తగా ఇచ్చి మీరు ఓట్ బ్యాంకింగ్ తెచ్చుకోవాలనేది లేదు. మేము గెలుస్తామన్న భయం మీకు లేకపోతే ఇవన్నీ చెయ్యరు. మేము గెలుస్తామని ఉంది కాబట్టే చూస్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం, మహిళలందరూ కలిసి మేము మా జెడ్పీటీసీ అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకోవాలని చెప్పి అనుకుంటున్నాము. జగన్ రెడ్డికి పులివెందుల్లోనే కాదు మరీ ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద అభిమానులు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఆయన ఓట్ బ్యాంకింగ్ ఎక్కడ తగ్గదు. ఇవి చేస్తే ఇంకా ఎక్కుతుందే కానీ తగ్గే ఆలోచన అయితే ఎప్పుడూ పెట్టుకోకూడదండి.